విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా దినోత్సవ అధ్యక్షురాలు యమునా పాఠక్ ఆమరణ నిరాహార దీక్ష దిగారు. మాయమవుతున్న దేవుడి భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్న ఆలయ భూముల పరిరక్షణ కోసం ఆమె నడుం బిగించారు. పాతబస్తీ మిశ్రింగంజ్లోని ప్రాచీన గోపాలకృష్ణ క్షేత్ర భూముల పరిరక్షణ కోసం దీక్షకు కూర్చున్నారు యమునా పాఠక్. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మిస్ట్రీగంజ్లో కొలువైన అత్యంత పురాతనమైన ప్రాచీన గోపాలకృష్ణుడి మందిర భూములు దర్జాగా కబ్జాకు గురవుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలోని ఆలయాలు వాటి ఆస్తుల పరిరక్షణ కోసం గత కొంతకాలంగా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కదిలించేందుకు శ్రమిస్తున్నారు. మరి ఇదే ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని విశ్వ హిందూ రక్షా పరిషత్ సభ్యురాలు శిల్పిక మనతో పాటు ఉన్నారు. శిల్పిక గారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? మీనాక్షి గారు, ఇక్కడ అయితే ఉదయం నుంచి కూడా చాలా మంది ఇక్కడికి మద్దతు కోసం శ్రీమతి యమునా పాఠక్ గారికి మద్దతు ఇవ్వడానికి వస్తూనే ఉన్నారు. ఇంకా కూడా వస్తున్నారు. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందో అనేది చెప్పలేము. కాకపోతే ప్రస్తుతం చూస్తూ ఉంటే ఉదయం నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు. ఏ మాత్రము కూడా ఒక్క క్షణం కూడా ఎటు వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారు. ఉదయం నుంచి ఎంతో మంది ప్రముఖులు అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వీరికి మద్దతుగా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి బొడ్ల మల్లికార్జున్ గారు కూడా ఉన్నారండి. వారు కూడా యమునా పాఠక్ గారికి మద్దతుగా వచ్చారు. వారి మాటలో కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈరోజు ఈ యొక్క హాజీబండ ఈ యొక్క గోపాలకృష్ణ దేవాలయము ఇది 1700 సంవత్సరాల కింద నిర్మితమైనటువంటిది. శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ భారతీ స్వామి ఆధ్వర్యంలో ఇది ప్రతిష్ఠ జరిగినటువంటిది. మరి ఇటువంటి దేవాలయము కలిగినటువంటి యొక్క దీనికి ఉన్నటువంటి యొక్క భూమిని అన్యాక్రాంతమైంది. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క భూమి అన్ని డాక్యుమెంట్స్తో సహా ఏ విధంగా అయితే పురాతన నుంచి 1700 సంవత్సరాల కింద ఉన్నటువంటి యొక్క దీనికి ఉన్నటువంటి దేవాలయకు ఉన్నటువంటి యొక్క ప్లేస్ని ఎవరైతే ఇప్పుడు పక్కన కొంతమంది ఆక్యుపై చేసుకొని బిల్డింగ్ కట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళంతా కూడా ఈ పర్మిషన్ లేకుండా కూడా ఈ దేవాలయ భూమిని వాళ్ళు కట్టుకున్నారు. మరి అటువంటి దాని గురించి కూడా మరి ఎండోమెంట్కి కానీ మరి గవర్నమెంట్కి కానీ కూడా తెలపడం జరిగింది. వ్రాతపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ వారు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరి ఇటువంటి దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ దేవాలయం 1700 సంవత్సరాల కింద ఉన్నటువంటి యొక్క ఈ దేవాలయము మరి ఈ అన్యాక్రాంతం కావడము చాలా దురదృష్టకరము. ఇటువంటి మరి పరిస్థితి ఏ హిందువులకు రాకూడదు. మరి ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పూజారిని కూడా బెదిరించడము, వచ్చిన వాళ్ళని కూడా బెదిరించడము, హిందువులను బెదిరించడము, ఇక్కడ పూజలకు రాకుండా కూడా చేయడము, ఇటువంటి దుర్భర పరిస్థితి మరి ఇక్కడ ఉంది. కాబట్టి ఈ రోజు యమునా పాఠక్ గారు ఉదయం నుంచి కూడా వారు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారికి సపోర్ట్ గా పొద్దున్న నుంచి కూడా చాలా మంది, సుమారు ఇప్పటి వరకు 1000 మంది వచ్చారు. మరి ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇంకా నేను ఇప్పుడే రావడం జరిగింది ఒక అరగంట క్రితం. నేను విశ్వ హిందూ పరిషత్ సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖంగా చేస్తున్నాను. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార సమితి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నాను. మా హయాంలో కూడా కొన్ని జీర్ణ దేవాలయాలను కూడా మేమన్నీ కూడా ఎన్నో పునరుద్ధరించడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ దేవాలయం కావాల్సినటువంటి యొక్క ఈ ఉన్నటువంటి యొక్క ప్లేస్ లో ఏదైతే అక్రమంగా కట్టారో అటువంటి అక్రమంగా కట్టినటువంటి యొక్క బిల్డింగ్ కి సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అది
తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి సపోర్టుగా యమునా పాఠక్ గారికి మేము సపోర్టుగా ఈ రోజు హిందూ ధర్మ ప్రచార సమితి నుండి మరియు విశ్వ హిందూ పరిషత్ నుంచి వారికి సపోర్టుగా సహకారంగా మేము ఈ రోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. చాలా సంతోషం. అంటే యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో దానికి మద్దతుగా మీరు వచ్చినందుకు సంతోషం. అలాగే మీలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఇంకా చెప్పే అవకాశం ఉందంటారు మీ ద్వారా? మేము రాష్ట్రమంతా కూడా మన ఈ జీర్ణ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అంతా కూడా వెతికి చూస్తున్నాము. మరి ఏ విధంగా అయితే దేవాలయము అన్యాక్రాంతమైందో అటువంటి దేవాలయాలు పరిరక్షణ కమిటీ, అక్కడ పరిరక్షణ కమిటీని వేసేసి మరి ఆ దేవాలయం ఉన్నటువంటి యొక్క ఆస్తులను ఆ యొక్క భూములను కూడా పరిరక్షించాలని చెప్పి మేమందరికి కూడా తెలియాలని చెప్పడం జరుగుతుంది. రాష్ట్రమంతా కూడా మేమంతా పర్యటన చేస్తా ఉన్నామండి. యమునా పాఠక్ గారితో మీరు ఏ విధంగా అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారు? వారికి ఏ విధంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? వారు చాలా కరెక్ట్ గా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఆధారాలతోటి వాళ్ళు పోయి ఫైట్ చేస్తున్నారు, ఎండోమెంట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ. మరి ఎండోమెంట్ వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు దీని మీద శ్రద్ధ వహించడం లేదు. మరి ఎంత హిందువులు అంటే వాళ్ళకంత చులకన్నా. ఎండోమెంట్ ద్వారా మనకి యొక్క ప్రభుత్వ మరి ఈ యొక్క దేవాలయాల ఆస్తులు తీసుకోవడానికే ఉంది కానీ మరి దేవాలయాల్లో హుండీలు తీసుకోవడమే ఉంది కానీ మరి దేవాలయాలకు హిందూ ధర్మాన్ని రక్షించాలని కానీ దేశం ధర్మం అనేటువంటి యొక్క పద్ధతి ఈ యొక్క ఎండోమెంట్ లో కనిపించడం లేదు. ఈ ఎండోమెంట్ ను కూడా ఎండోమెంట్ హటావ్ అని కూడా మేము ఇదివరకు భారత్ నేషనలిస్ట్ ఫోరం ద్వారా కూడా మేము ధారణా కూడా చేయడం జరిగింది. అదే విధంగా యమునా పాఠక్ గారు ఏ విధంగా అయితే ఈ యొక్క హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి వాళ్ళంతా కూడా కార్యక్రమాన్ని చేపట్టారో ఆ కార్యక్రమంలో మేము వారు వెన్నంటే ఉండి సహకారాన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలండి. ఇలాగే బొడ్ల మల్లికార్జున గారు అలాగే ఇంకా కూడా కొందరు వచ్చున్నారండి. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నిరంజన్ యాదవ్ గారు ఉన్నారండి. వీరు కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు. వారిని కూడా అడిగి తెలుసుకుందామంటే ఇప్పటి వరకు ఈ దేవాలయానికి సంబంధించి అంటే ఇదంతా కూడా వీరు లోకల్ కాబట్టి ఏ విధంగా వీరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి సపోర్ట్ అనేది వీరి నుంచి వీరికి అందే అవకాశం ఉంటుంది? నమస్తే అండి. నమస్తే అండి. డెఫినెట్గా దేవాలయ పరిరక్షణకై భారతీయ జనతా పార్టీ పాతనగరంలో కట్టుబడి ఉంది. అనేక దేవాలయాలు ఈరోజు మరి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితుల లోపల కాపాడాల్సినటువంటి అవసరం ప్రతి హిందువుది ఉన్నది. దేవాలయాలే కాక హిందూ మనుగడకే ప్రశ్నార్థకంగా ఈరోజు పాతనగరం లోపల ఉండేటువంటి రాజకీయ శక్తులు మరి అడుగడుగున హిందువులను హింసించేటువంటి ప్రయత్నం ప్రతిరోజు జరుగుతుంది. హిందూ మాన ప్రాణాలకు రక్షణ లేదు, హిందూ బస్తీలకు రక్షణ లేదు, హిందువులకు రక్షణ లేదు. ముఖ్యంగా హిందూ దేవాలయాలు అంటే ప్రభుత్వాలకు చులకన. ఈరోజు కంచె చేను వేసినట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతుందో కేవలం ఆదాయానికి ఏ దేవాలయం అయితే ఆదాయం వస్తుందో ఆ దేవాలయంకు పరిమితమైనటువంటి విషయం ఈరోజు ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు వేల ఎకరాల భూమిని ఈరోజు అన్యాక్రాంతం అయిపోయి కబ్జాకోర్ల చేతిలో పోతుంటే కేవలం కళ్ళు అప్పగడిచి చూస్తున్నారే తప్ప దాన్ని కాపాడే పరిస్థితి లేదు. కనీసం దాన్ని కాపాడుతున్నటువంటి వారికి సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు పాతనగరంలో ఎక్కడ లేదు. గతంలో కాళీమాత దేవాలయం ఉప్పుగూడలో ఉండేటువంటి పరిస్థితి కూడా మరి దాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితిలో మేమే స్వయంగా ఆ కబ్జాకోరులు అయితే మరి అక్రమంగా వేసిన కట్టడాన్ని కూల్చేసిన తర్వాత కానీ మరి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వచ్చి మా పక్షాన ఉండి ఆ రోజు పోరాటం చేస్తే ఉప్పుగూడ దేవాలయం ఈరోజు పరిరక్షించబడ్డది. కాబట్టి ఇమీడియట్ గా ఈ దేవాలయం సంబంధించినటువంటి కబ్జాకోరుడు అవుతున్నాడో వాని మీద తగిన చర్య తీసుకొని ఏదైతే దేవాలయ భూమి స్థలం ఉందో దాన్ని వెంటనే దేవాలయంకి అప్పగించకపోతే భారతీయ జనతా పార్టీగా ఈ జిల్లాలో చూసుకునే పరిస్థితి లేదు. తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాం. పాతనగరం లోపల ఎక్కడ కూడా మరి ఈ యొక్క అధికారులను తిరగనివ్వం. అది ఎండోమెంట్ ఉండని, మున్సిపల్ ఉండని. ఈరోజు మా పోలీసు మద్దతు హిందువులకు మద్దతు లేదు, మున్సిపల్ ఆఫీసర్లు మద్దతు లేదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మద్దతు లేదు, ఏ డిపార్ట్మెంట్ కూడా హిందువులకు సహకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే హిందువులకు పాతనగరంలో రక్షణ కల్పించకపోతే మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఏమాత్రం వెనకాడడం అనేటువంటి విషయం ఈ సందర్భంలో తెలియజేస్తూ రాబోయే కార్యక్రమాన్ని తొందరలోనే మేము ప్రకటించి పెద్ద ఎత్తున పాతనగరంలో ఉద్యమానికి ముందుకెళ్తామని చెప్పే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ రోజు కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టినటువంటి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి అందరికి కూడా యమునా పాఠక్ గారు, మిగతా ఈ విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, స్వామీజీ గారు, మిగతా ఇక్కడ ఉండేటువంటి దేవాలయ సంస్థ, అదేవిధంగా పురోహితులు, వీరందరికీ కూడా పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా తరఫున మద్దతు ప్రకటిస్తూ మీ వెంట ఉంటాం, ఈ దేవాలయ కాపాడే వరకు మీతో ఉంటామనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్. సంతోషం అండి, చాలా చక్కగా మద్దతు తెలియజేశారు. ఎందుకంటే హిందుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం అదొక మతోన్మాదంగా చూస్తున్నారు తప్ప ఎవరైతే వారి సొంత దేవాలయాలను వారికి దేవాలయానికి వచ్చి సంరక్షణ కాదు కనీసం దర్శించుకునే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో జీర్ణోద్ధారంలో ఉన్నటువంటి దేవాలయాల్ని పునరుద్ధరించుకోవాలి అని చెప్పి పురాతన దేవాలయాలకి వచ్చి యమునా పాఠక్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆవిడ ఆమరణ నిరాహార దీక్షకి మీరందరూ కూడా మద్దతు రావడం నిజంగా హర్షణీయం. కాకుంటే మీరు ఇక్కడి వాళ్ళు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చేయాలి. ఈ ఏరియా ఏదైతే మీదే కనుక మీరు ఇంకా మద్దతుగా కాదండి. రైట్, థ్యాంక్ యూ శిల్పిక గారు.